హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు తెలంగాణ స్పెషల్, ఎంతో ఇష్టమైన అందరికీ తెలంగాణ స్పెషల్ సాంబార్ అనమాట. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. చాలా సింపుల్ అండి, తొందర కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో ఒక గ్లాస్ కందిపప్పు వేసుకొని సిమ్లో పెట్టేసుకొని నేనైతే కందిపప్పు ఉడికించుకున్నాను అనమాట. అందులోపు మనకు పక్కకి వాటర్లో చింతపండు తగినంత వేసి నానబెట్టేసుకోవాలి. తర్వాత కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. చూడండి, క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి, పొటాటో, ములక్కాడ, ఇంకా కరివేపాకు, అంతే. అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ పై ఒక గిన్నె పెట్టి దాంట్లో తగినంత ఆయిల్ వేసుకోవాలి. నేనైతే సాంబార్లోకి అల్లం వెల్లుల్లి పేస్టే వాడతాను, జింజర్ పేస్టే. కావాలంటే వెల్లిపాయలు కూడా వేసుకోవచ్చు అనమాట. నేనైతే జింజర్ పేస్ట్ వాడుతున్నాను అనమాట. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి తర్వాత తగినంత కరివేపాకు కూడా కడిగి పక్కన పెట్టేసుకున్నాను. పోపు దినుసులు వేసుకోవాలన్నమాట. ఆవాలు, జీలకర్ర వేగిన తర్వాత మనకి కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా మనము దీంట్లో వేసేసుకోవాలి. అవి కొంచెం బాయిల్ అయిన తర్వాతనే నేను జింజర్ పేస్ట్ వేస్తానన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలన్నమాట. అంతలోపు మనకి పక్కన కందిపప్పు మొత్తం బాయిల్ అయిపోతుంది. అది స్టవ్ ఆఫ్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనకి సాంబార్లో ముక్కలను వేసుకున్నాం కదా, ఇది కొంచెం బాయిల్ అయ్యాలన్నమాట. కొంచెం స్టవ్ అనేది మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ముక్కలు మగ్గించుకోవాలి. తర్వాత దీంట్లో తగినంత కరివేపాకు వేసుకోవాలి. నేనైతే ఫస్ట్ కందిపప్పు వేస్తానండి. కావాలంటే మనకి చింతపండు పులుసు వేసి మరిగిన తర్వాత కూడా పప్పు వేసుకోవచ్చు. నేనైతే పప్పు ఫస్ట్ వేస్తాను, తర్వాత చింతపండు వేస్తానన్నమాట. ఇంకా బాయిల్ అయిన తర్వాత కొంచెం చేశాను, చూడసారా, జింజర్ పేస్ట్ వేసుకున్నాను. తర్వాత పసుపు వేసుకున్నాను, కలిపాను. నేను తగినంత కొంచెం పచ్చిమిర్చి వేసుకున్నాను, కానీ కొంచెం తగినంత కారం కూడా వేసుకుంటాను అనమాట. కొంచెం లైట్గా కందిపప్పు వేసిన తర్వాత కారం కూడా తగినంత వేసుకోవాలి. వేసి కలపాలి. అంతలోపు మనకి బాయిల్ అయింది కదా కందిపప్పు, మనకు కొంచెం గ్రైండ్ చేసుకోవాలంటే పప్పు గుత్తితో చేసుకోవచ్చు, స్మాష్ చేసి వేసుకోవచ్చు అనమాట. నేనైతే గరిటెతో స్మాష్ చేసి వేసేసుకున్నాను అనమాట. చూడండి, ఇంతే కారం వేసాను. ఇంకా వేసి అలా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాతనే నేను చింతపండు పులుసు అనేది పోస్తాను అనమాట. మేమైతే ఇలానే ప్రిపేర్ చేస్తాము. నేను సాంబార్ మసాలా అలాంటివి ఏమి వేయను అనమాట. ఇలా సింపుల్గానే ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. మొత్తం చింతపండు గుజ్జు కూడా దీంట్లో కావాల్సినంత వేసుకోవాలన్నమాట. మేమైతే చక్కెర కంపల్సరీ వేస్తామండి. చక్కెర మీ ఇష్టం, వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు అనమాట. మేమైతే చక్కెర, షుగర్ వేసుకుంటాను కంపల్సరీ. షుగరు, సాల్ట్ వేసి ఇంకా సాంబార్ని మరగనివ్వాలన్నమాట. సాంబార్ మరిగిన తర్వాత మనకి ముక్కలు ఉడికాయా లేదా అనేసి మనం చూసుకొని అప్పుడు ఇంకా మరిగించుకోవచ్చు అనమాట. అంతే, చాలా సింపుల్ అండి. టేస్ట్గా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సింపుల్ అండ్ ఈజీ అనమాట. నాకైతే సాంబార్ అండ్ ఆవకాయ చాలా ఇష్టం అనమాట. మీరు కూడా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా, ఇలా పొంగొచ్చేసింది. నేను ముక్కలు ఉడకాయ లేదా చూసి ఇంకోసేపు ఉడికించుకున్నాను అనమాట. ఫైనల్గా అయితే మరిగిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి నేను ట్రాన్స్ఫర్ చేసుకున్నాను అనమాట. అంతే, చాలా సింపుల్ అండి. సాల్ట్ మనకి చూసి కావాలంటే మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఇంకేమైనా కుకింగ్ వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్.